నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు పోటీ చేసిన గెలుపు నాదే. వైసీపీ ఆత్మీయ సమావేశంలో కేసినేని నాని. బరిలోకి దిగనున్న బీఆర్ఎస్ అధినేత. ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేసీఆర్. స్పీడ్ పెంచిన బీఆర్ఎస్. నేడు మెదక్ సిరిసిల్లలో సమీక్ష సమావేశాలు. మేడారానికి పోటెత్తిన జనం. వనదేవతలకు మొక్కులు చెల్లిస్తున్న భక్తులు. హీట్ పుట్టిస్తున్న బీహార్ పాలిటిక్స్. కమలంతో జట్టు కట్టిన నితీష్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాటకీయ పరిణామాల మధ్య బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీతో బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్న జేడీయూ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీతో మళ్లీ జట్టు కట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇవాళ కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సీఎం పదవికి రాజీనామా చేస్తారా, తన కేబినెట్లోని ఆర్జేడీ మంత్రులను తొలగించి వారి స్థానంలో బీజేపీ ఎమ్మెల్యేలను తీసుకుంటారా, ఈ రెండింటిలో దేనిని నితీష్ అమలు చేయనున్నారనే విషయమై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. భారీ సంఖ్యలో అధికారులను బదిలీ చేయడం, మరికొంతమందిని విధుల నుంచి తప్పించడంతో ప్రభుత్వ మార్పిడి దాదాపు ఖాయమే అనిపిస్తుంది. ఇవాళ సాయంత్రానికల్లా నూతన ప్రభుత్వ సారథిగా నితీష్ బాధ్యతలు చేపడతారు. నితీష్ కుమార్ తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గూటికి చేరనుండడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమికి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. నితీష్తో మాట్లాడేందుకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అనేక సార్లు ప్రయత్నించినా ఆయన నుంచి కనీస స్పందన లేదని సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో బీహార్ అసెంబ్లీలో మెజార్టీ సాధించే అవకాశాలు నితీష్కే ఉన్నాయి. బీహార్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 243 కాగా ఆర్జేడీ 79, బీజేపీ 78, జేడీయూ 45, కాంగ్రెస్ 19, సిపిఐ ఎంఎల్ 12, హెచ్ఏఎం 4, సిపిఐలకు 2 చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంఐఎంకు 1 స్వతంత్ర ఎమ్మెల్యే ఇంకొకరున్నారు. జేడీయూ, బీజేపీ, హెచ్ఏఎం కలిస్తే వారి బలం 227 చేరుతుంది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర సభ్యులు కలిసిన వారి సంఖ్య 116కు మించదు. ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో మరోసారి నితీష్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని స్పష్టమవుతుంది. తగినంత మెజార్టీని లేనప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆర్జేడీని ఆహ్వానించాలని గవర్నర్ను ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కోరే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల సభ్యులకు అదనంగా కొంతమంది జేడీయూ ఎమ్మెల్యేలను కలుపుకొని అధికారాన్ని నిలబెట్టుకోవాలని లాలూ భావిస్తున్నట్లు సమాచారం.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో చంద్రబాబు పోటీ చేసిన తానే 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు కేసినేని నాని. నందిగామ నియోజకవర్గం వైసీపీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎంపీ కేసినేని నాని హాట్ కామెంట్ చేశారు. దేవినేని ఉమా ఇసుక తవ్వకాలు భారీగా జరిపి దోచుకున్నాడని ఆరోపించారు. సామాజిక వర్గాలను రెచ్చగొట్టే నైజం దేవినేని ఉమాది అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి 33,000 ఎకరాలు ఎందుకు అని ప్రశ్నించిన కేసినేని బినామీ పేర్లతో స్థలాలను కొనుగోలు చేసి 29,000 మంది రైతులు మోసం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో కోట్లు గడించారని ఆరోపించారు. తనపై చంద్రబాబు పోటీకి నిలబడాలని ఆహ్వానించిన కేసినేని ఎవరు గెలుస్తారో చూద్దామన్నారు. అసలు టోల్గేట్లు మాకే మొదలుపెట్టారు సిండికేట్లు 94 తర్వాత టోల్గేట్లు రాకుండా సిండికేట్లు చేసి పడుతున్నావు. వైన్ షాప్ సిండికేట్ చేసినావు, శాండ్ సిండికేట్ చేసినావు, కాంట్రాక్ట్ చేసినావు. 94 నుంచి అడుగుతున్నాను. నాకు తెలీదా చరిత్ర? నాకు తెలీదా విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ ఏం చేశారు? 94 నుంచి ఇక్కడ టోల్గేట్ ఏమన్నా పాటించారా? మీరు చెప్పండి. టోల్గేట్ ఏమన్నా పాటించారా? ఇసుక ఏమన్నా తాగించారా? ఈ చుట్టుపక్కల వైన్ షాప్ తీసుకొచ్చారా? కాంట్రాక్ట్లు చేస్తే సిండికేట్ అవ్వలేదా? మీరు దొంగతనాలు చేసి మంచి వాళ్ళని పెడుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి ముఖ్య నాయకులు సూచనలు స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు పాలకుర్తిలో హరీష్ రావు, కడియం శ్రీహరి, సత్యవతి రాథోడ్, సిరిసిల్లలో కేటీఆర్, మెదక్లో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ముషీరాబాద్లో ఎల్ రమణ పర్యటించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సవిన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సవిన్, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత వరుస సమీక్షలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది. నిన్న మొదటి రోజు 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరిగిన సమీక్ష సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ రోజు మరో 5 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ సమీక్ష సమావేశం నిర్వహిస్తోంది. ముఖ్యంగా వర్ధన్నపేట, మెదక్, సిరిసిల్ల, ముషీరాబాద్, పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ రోజు సన్నాహక సమావేశాలను అక్కడ నియోజకవర్గ కేంద్రంలోనే సన్నాహక సమావేశాలు నిర్వహించి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో ముఖ్య కార్యకర్తలను ఆహ్వానించి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళితో పాటు పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతంతో పాటు ఏ సామాజిక వర్గాలు దూరమయ్యాయి, రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అందజేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఎందుకు దూరమయ్యారు అనే దానిపైన సమీక్ష నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రాబోయే పార్లమెంటు ఎన్నికల సన్నద్ధత కోసం ముఖ్యంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ ఒక్కటి అయ్యాయి అనే నినాదంతో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్లబోతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలు ఒక్కటయ్యాయి. మోదీ, అదానీ ఇద్దరు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహాయం చేస్తున్నారనే విషయాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. అందులో భాగంగానే ఈ సన్నాహక సమావేశాల్లో కూడా ముఖ్యంగా కేంద్ర పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి సంబంధించి సీనియర్ నేతలను ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిశీలకులుగా పంపి అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులను అధ్యయనం చేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నివేదిక అందజేయబోతున్నారు. అందులో భాగంగానే ఫిబ్రవరి 10వ తేదీలోపు రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలకు సంబంధించి అసెంబ్లీ సన్నాహక సమావేశాలను పూర్తి చేసి పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలకు శ్రీకారం చుట్టింది. ప్రతిరోజు 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీక్ష సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తోంది. రైట్ సవిన్, థ్యాంక్ యూ.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు టీటీడీ పాలక మండలి సమావేశం కానుంది. 2024-25 వార్షిక బడ్జెట్కు టీటీడీ పాలక మండలి ఆమోదం తెలుపనుంది. 5,000 కోట్ల అంచనాతో వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. గత ఏడాదితో పోలిస్తే హుండీ ఆదాయం 100 కోట్లు తగ్గినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జేజేరామ్ ఫోన్లో అందిస్తారు. జేజేరామ్. గుడ్ మార్నింగ్ నిత్య. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రతి మాసంలో జరిగేటువంటి పాలక మండలి సమావేశం ఏదైతే ఉందో రేపు సోమవారం తిరుమల అన్నమయ భవన్ లో కూడా నిర్వహించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో కూడా ఈ యొక్క పాలక మండలి సమావేశం కూడా కానుంది. అయితే 2024-2025 వార్షిక బడ్జెట్ ను ఈ యొక్క సమావేశంలో కూడా పాలక మండలి నిర్ణయం తీసుకోనుంది. సుమారు 5,000 కోట్లతో కూడా టీటీడీ వార్షిక బడ్జెట్ ను పాలక మండలి ఆమోదం తెలపనుంది. అంటే గత ఏడాదితో కూడా మనం పోల్చుకున్నట్లయితే 100 కోట్లు ఈ యొక్క ఉండి ఆదాయం పూర్తిగా కూడా తగ్గినట్లు ఈ యొక్క బడ్జెట్ లో కూడా పాలక మండలి బయట పెట్టనుంది. అదేవిధంగా స్వామివారి ప్రసాదాలు కావచ్చు, అద్దె గదులు తదితర వాటిల్లో కూడా ఈ యొక్క ఆదాయం పెరిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. మరో పరంలో మనం చూసుకున్నట్టయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ధార్మిక సదస్సు కూడా నిర్వహించనున్నారు. ఈ యొక్క ధార్మిక సదస్సు ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులకు చెందినటువంటి స్వామీజీలతో పాటు భావ స్వారూప్యం గల సమస్త ప్రతినిధులు కూడా ఈ యొక్క సదస్సుకు హాజరు అయ్యేటట్లు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయనుంది. ఈ యొక్క కమిటీ వచ్చేటువంటి మఠాధిపతులకు, పీఠాధిపతులకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా చూసే విధంగా, పర్యవేక్షించే విధంగా కూడా ఈ యొక్క కమిటీ తన యొక్క పూర్తి పనులు కూడా చేయనుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఉద్యోగస్తులందరికీ కూడా ఇళ్ల స్థలాలను కేటాయించే విషయంలో కూడా, అంటే గతంలో ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. రెండవ దఫా మనం చూసుకున్నట్టయితే ఎవరైతే గతంలో రిటైర్డ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా గతంలోనే ఈ యొక్క ఇంటి స్థలాలను అయితే కేటాయించి ఉన్నారు. ఈ యొక్క ఇంటి స్థలాలను కేటాయించినా కూడా ఎవరికైతే స్థలాలు కేటాయించేటువంటి విషయంలో జాప్యం జరుగుతుంది. ఈ యొక్క జాప్యం జరగకుండా కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క ఇళ్ల స్థలాన్ని ఎంప్లాయీస్ కి మంజూరు చేసే విధంగా కూడా ఒక నిర్ణయం తీసుకోరానున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే అంటే ఇటీవల కాలంలో ఒక 10 సంవత్సరాల రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో ఇళ్ల పట్టాలను మంజూరు చేయాలనేటువంటిది ఈ యొక్క ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా పాలక మండలి అటువైపు కూడా అడుగులు వేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే సుమారు 5,000 కోట్ల బడ్జెట్ తో కూడా ఈ యొక్క 2024-2025 అంచనా విషయంలో కూడా పాలక మండలి పూర్తి నిర్ణయం తీసుకోనుంది. రైట్ జయరామ్, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.